హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. మనం జంక్ ఫుడ్ తినడం వలనో లేక స్మోకింగ్ చేయడం వలనో వచ్చే హాని కంటే మనం కూర్చుని ఒకే చోట 8 నుండి 10 గంటల పాటు ఒక రోజుకి పని చేయడం వల్ల కలుగుతుందని మీకు తెలుసా? అసలు అంతసేపు కూర్చుని వర్క్ చేస్తే మన బాడీలో ఏం జరుగుతుంది, దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, బస్ డ్రైవర్స్, కాల్ సెంటర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీస్, ఇంకా వీడియో ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్కహాల్ తాగడం వలనో లేదా జంక్ ఫుడ్ తినడం వలనో కలిగే అనర్థాల కంటే కూడా ఎక్కువ హాని మన బాడీకి జరుగుతుంది కూర్చొని వర్క్ చేయడం వల్ల. అసలు మన బాడీలో ఏం జరుగుతుంది? మొదటి ఇంపాక్ట్ మన మెటబాలిజం పైన పడుతుంది. మెటబాలిజం అంటే మనం ఏ పని చేయడానికైనా మనకు శక్తి అవసరం అవుతుంది కదండి. ఆ శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియనే మెటబాలిజం అంటారు. మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ గా మారుతుంది. ఆ గ్లూకోజ్ కణానికి రక్తం ద్వారా సరఫరా అవుతుంది. కణానికి వెళ్ళినటువంటి ఆ గ్లూకోజ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని మెటబాలిజం అంటారు. మనం కూర్చొని 10 గంటల పాటు ఒకే చోట కదలకుండా వర్క్ చేసినట్లయితే ఆ మెటబాలిజం స్లోగా డ్యామేజ్ అవుతూ వెళ్తుంది. అది చాలా అనర్థాలకి దారితీస్తుంది. మనం కూర్చుని ఒకే చోట వర్క్ చేయడం వల్ల మనకు ఎక్కువ క్యాలరీస్ బర్న్ కావు. సో ఎక్కువ క్యాలరీస్ బర్న్ కాలేదంటే ఎక్కువ ఎనర్జీ కూడా అవసరం ఉండదు. సో ఎక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ అవసరం లేదంటే మెటబాలిజం ప్రక్రియ కూడా అవసరం ఉండదు. సో ఒకసారి మెటబాలిజం అనేది దెబ్బతింటే రెగ్యులర్ గా మనం ఏదైనా వర్క్ చేయడానికి మనకు శక్తి అవసరమైనప్పుడు ఆ మెటబాలిజం ఆ స్పీడ్ ని క్యాచ్ చేయలేదు. అప్పుడు మనం ఎప్పుడూ కూడా ఎనర్జీలెస్ గానే ఉంటాము, ఓవర్ వెయిట్ అయిపోతూనే ఉంటాము. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలని ఎంత మనం ట్రై చేసినా మెటబాలిజం దెబ్బతినడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అసలు వెయిట్ లాసే కారు. మనకు డయాబెటీస్ 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి, మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ప్రొడక్షన్ చేయకపోవడం వల్ల. రెండవది, ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్ కి మన బాడీ రెస్పాండ్ కాకపోవడం వల్ల. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, సెకండ్ రీజన్ ని. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. మన బాడీలో కదలికలు లేకపోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మెటబాలిజం గ్లూకోజ్ కన్వర్షన్ అనేది ఉండదు కదండి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్. కాబట్టి మన బాడీ రెస్పాండ్ కాదు ఇన్సులిన్ కి. అది ఒకసారి అలవాటు అయిందంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. షుగర్ కొంతమందికి వంశపారంపర్యంగా రాదు, వాళ్ళ తాతలకి ముత్తాతలకి ఎవరికి ఉండదు వాళ్ళ వంశంలో, కానీ వీళ్ళకి వచ్చింటుంది. దానికి కారణం మేజర్ రీజన్ ఇదే. ఒకసారి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనం ఓవర్ వెయిట్ అయ్యాము అంటే అన్ని జబ్బులు ఒకదాని తర్వాత ఒకటి రైలు ఇంజిన్ కి బోగీలు ఎలా అనుసరిస్తాయో ఆ విధంగా వచ్చేస్తాయండి. ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దానివల్ల హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ని వదిలేయాల్సి ఉంటుంది. కొంతమంది మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆఫీస్ లో వర్క్ చేస్తామండి కూర్చుని, ఇంటికి వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ మేము వాకింగ్ చేస్తాము, అప్పుడు ఇది సరిపోతుంది కదా అని. మనం కూర్చొని వర్క్ చేయడం వల్ల గెయిన్ అయినటువంటి క్యాలరీస్ కావచ్చు, ఈ ఫ్యాట్ కావచ్చు, ½ అన్ అవర్ లేదా 45 మినిట్స్ మనం వాకింగ్ చేయడం వల్ల కరిగేటువంటి క్యాలరీస్ తో సమానం కాదు. పెరిగిపోవడం ఎక్కువ అవుతుంది, తగ్గిపోవడం తక్కువ అవుతుంది. సో దానివల్ల ఉపయోగం ఉండదు, ఒక మేజర్ గా ఉపయోగం ఉండదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోను, కాల్ సెంటర్ ఎంప్లాయీస్ లోను మనం మేజర్ గా అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ తరచుగా వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సిట్టింగ్ పొజిషన్ పైన, చైర్ కంఫర్ట్ పైన ఫోకస్ ఉంటుంది. చైర్స్ అయితే చాలా కాస్ట్లీ చైర్స్ వాడుతూ ఉంటారు ఆఫీసులో, దాని డిజైనే వేరే లెవెల్లో ఉంటుంది. కానీ మేజర్ ప్రాబ్లం సిట్టింగ్ పొజిషన్ లోనో నెక్ పొజిషన్ లో కాదండి, మన జాయింట్స్ లో కదలికలు ఉన్నాయా లేదా అని. ఎప్పుడైతే మన జాయింట్స్ లో కదలికలు ఉంటాయో పెయిన్ అనేది జనరేట్ కాదు. ఎందుకంటే టైం టు టైం అక్కడ క్లియర్ అయినటువంటి వేస్ట్ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. అదే మనం సిట్టింగ్ పొజిషన్ లో ఎంత చేంజ్ చేసినా, నెక్ డైరెక్షన్ లో ఎంత చేంజ్ చేసినా ఉపయోగం ఉండదు. ఇక్కడ డైరెక్షన్ కాదు ఇంపార్టెంట్, మూమెంట్స్. మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఏమి ఇబ్బంది జరుగుతుందంటే, ఇంకొకటి
పూర్ బ్లడ్ సర్క్యులేషన్ అండి. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే ప్రతి అవయవం వాటి పనితీరు మెరుగుపడుతూనే ఉంటుంది. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగలేదనుకోండి, ఆ అవయవ పనితీరు రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. దానికి సంబంధించిన డిసీజ్ అనేవి తలెత్తుతుంటాయి. మన కంటికి కనిపించకుండా మేజర్ గా అఫెక్ట్ అయ్యే భాగాలు ఏమైనా ఉన్నాయి అంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల ఈ నరాలేనండి. మనకు మేజర్ డిసీజెస్ మనం గమనించేది హార్ట్ డిసీజెస్ లేదా ఈ షుగర్ డిసీజెస్. ఈ రెండిటి వల్ల ఏ ఆర్గాన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అంటే నరాలు, ఈ బ్లడ్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉంది. హార్ట్ డిసీజ్ వల్ల బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఆ కొలెస్ట్రాల్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ బ్లడ్ వెయిన్స్ లోనే. ఈ బ్లడ్ వెయిన్స్ లో బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. అప్పుడు హార్ట్ డిసీజ్ వస్తుంది. ఈ షుగర్ వ్యాధిలో కూడా అంతే. బ్లడ్ ఎక్కువగా చిక్కబడిపోతుంది. ఆ బ్లడ్ చిక్కబడినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కి సహకరించదు. బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా జరుగుతుంది. సో ఈ రెండిటి వల్ల కూడా మేజర్ గా అఫెక్ట్ అనేది ఫైనల్ గా ఏం అఫెక్ట్ అవుతాయంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా అఫెక్ట్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం కూర్చొని వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి ఓవర్ వెయిట్ అవుతాం, రెండవది బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మన బాడీలో కదలికలు ఉండవు, మన కండరాల్లో కాంట్రాక్షన్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే కాంట్రాక్షన్ తగ్గిపోతుందో బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గుతుంది. ఆ పూర్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ప్రతి అవయవము వాటి పనితీరు మందగించిపోవడం అనేది జరుగుతుంది. బోన్ హెల్త్ కూడా దెబ్బతింటుందండి. సో నీడపాటున కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి డి విటమిన్ ఎలా అందుతుంది? సన్లైట్ కి ఎక్స్పోజర్ ఉండదు కదండి. సో బోన్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా వాళ్ళకు ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియోపోరోసిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్, ఒకే చోట కూర్చొని వర్క్ చేయడం వల్ల మనకు స్ట్రెస్ ఎలా తగ్గుతుందంటే ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది. మన ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. ఒకవేళ అరోబిక్స్ చేసినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అది సరిపోదు కాబట్టి దానివల్ల మన హెల్త్ అనేది దెబ్బతింటుంది. నేను చాలా కొన్ని ఆఫీసెస్ లో గమనించానండి, పూర్తిగా చైర్ సిస్టమే తీసేశారు కొంచెం మేజర్ కార్పొరేట్ కంపెనీస్ లో. ఎందుకంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ టైం ఇంటి దగ్గర వర్క్ చేస్తారు. ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్కి వెళ్ళి అందరితో కొలీగ్స్ తో కలిసి వర్క్ చేయడం అనేది అకేషనల్ గా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు ఎందుకు కల్పించారంటే హెల్త్ ఇష్యూస్ ని అవాయిడ్ చేయడమే కాదు, వాళ్ళ ప్రొడక్టివిటీని కూడా పెంచుతుంది అది. ఎందుకంటే ఒకే చోట కూర్చొని వర్క్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరగదు, తగ్గిపోతుంది. ఇంకా ఐ హెల్త్ కూడా దెబ్బతింటుందండి. తదేకంగా స్క్రీన్ చూస్తారు ఒకే చోట కూర్చొని. అంతేకాదు వాళ్ళ బాడీలో మూమెంట్స్ ఉండవు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఐకి తగ్గిపోతుంది. సో దీనివల్ల బ్లడ్ విజన్ కూడా తగ్గుతుంది, బ్లడ్ విజన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మన బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గుతుంది. మీరు యోగాలో గమనించారా, మన బాడీని స్ట్రెచ్ చేస్తూ ఉంటాం, ఎక్కువగా జాయింట్స్ ని స్ట్రెచ్ చేస్తూ ఉంటాం మనం. ఎందుకు అలా జరుగుతుందంటే ఓవర్ టైం పీరియడ్ ఏమవుతుందంటే స్టిఫ్నెస్ పెరిగిపోతుంది, మన బాడీ వంగదు, ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వంగదు. సో అది నాట్ ఓన్లీ ఓవర్ వెయిట్, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఒకే చోట కూర్చుని వర్క్ చేసే వాళ్ళలో ఈ ఫ్లెక్సిబిలిటీ ఇంకా దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ బాడీలో మూమెంట్స్ ఉండవు, జాయింట్ లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం ఏ విధమైన టిప్స్ ఫాలో అయితే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ని కాస్త మనం అవాయిడ్ చేయొచ్చు, కాస్త మనం తప్పించుకోవచ్చు దాని ఎఫెక్ట్స్ వల్ల అంటే, మొదటిది ఎవ్రీ 30 minutes కి లైట్ గా 1 to 2 minutes మీరు వాక్ చేయండి. సో అప్పుడు వాక్ చేసినప్పుడు బాడీలో మూవ్మెంట్ అనేది ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చి మీ సీట్ లో కూర్చొని వర్క్ చేయండి. అంతేకాదు మీరు లేచినప్పుడు కాస్త మీరు బాడీని స్ట్రెచ్ చేయండి, జాయింట్స్ ని. ఓకే, హ్యాండ్ జాయింట్స్ కావచ్చు, హిప్ మూమెంట్ కావచ్చు, తర్వాత నెక్ మూమెంట్ కావచ్చు. ఈ మూమెంట్ లో మనం స్ట్రెచ్ చేస్తాము అంటే ఆ కూర్చుని వర్క్ చేయడం వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది తగ్గించుకోగలుగుతాము. మనం డైలీ వాటర్ తాగాలి అని అందరికీ తెలుసు, ఎన్ని లీటర్స్ తాగాలో కూడా తెలుసు. కానీ మనం తాగుతున్నామా? ఏదైనా ఒక రోజు ఫుల్ గా వాటర్ తీసుకొని మేము డే మొత్తము ఫుల్ గా వాటర్ తీసుకుంటాము అని చెప్పేస్తాం. కానీ ఎంతవరకు మనం మెజర్ చేసుకొని ప్రతిరోజు తాగుతున్నామండి? అది చాలా ముఖ్యం. కాబట్టి మీరు వాటర్ ని ఒక చిన్న గ్లాస్ మీ టేబుల్ పైన పెట్టుకొని మీరు ప్రతి హాఫ్ అన్ అవర్ కి వాటర్ తాగండి. ఒకటి, వాటర్ ని రీఫిల్ చేయడానికి మీరు లేచి కదులుతారు. 2, వాటర్ తాగడం వల్ల యూరిన్ జనరేట్ అవుతుంది కదండి, ఆ యూరినేషన్ కోసం మీరు మూవ్ అవుతారు. సో అప్పుడు కదలిక అనేది బాడీలో జరుగుతుంది. అంతేకాదు ఎన్ని లీటర్స్ మీరు తాగుతున్నారో కరెక్ట్ గా మెజర్ చేసిన వాళ్ళు కూడా అవుతారు.
సో బాడీ హైడ్రేటెడ్గా ఉండడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది ఆఫీస్ స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు, లిఫ్ట్ వాడరు. మేము లిఫ్ట్ని వాడటం లేదు, మేము క్యాలరీస్ బర్న్ చేయడం కోసం మేము స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ ఉంటాము మాన్యువల్గా అని అంటూ ఉంటారు. కానీ అది అందరికీ వర్క్ కాదండి. అలా చేయడం వల్ల ఇంకా అనర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం స్టెప్స్ వాడి వెళ్తున్నాం, మనం ఓవర్ వెయిట్ ఉన్నాం. ఈ ఓవర్ వెయిట్ వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మన మోకాల పైన పడుతుంది. స్టెప్స్ ఎక్కడం వల్ల ఇంకా దానిపైన స్ట్రెస్ పెరిగిపోతుంది. కాబట్టి అవి ఇంకా అరిగిపోవడానికి ఇంకా ఎక్కువ అది ప్రోత్సహిస్తుంది. మనం ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మన హైట్ సెంటీమీటర్స్ లో మెజర్ చేసుకుని, సపోజ్ నేను 160 సెంటీమీటర్స్ ఉన్నాను అనుకోండి, -100 అంటే 160 - 100 దట్ ఇస్ 60 kgs నేను ఉండాలి. అది రఫ్ క్యాలిక్యులేషన్, మనం ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి. సో అలా మనం చేసినట్లయితే మనం కరెక్ట్గా తెలుస్తుంది. నేను ఓవర్ వెయిట్ లేను, ప్లస్ నాకు ఎముకల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను స్టెప్స్ ఎక్కడం వల్ల క్యాలరీస్ బర్న్ అవుతాయి. కానీ ఓవర్ వెయిట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు స్టెప్స్ని మాన్యువల్గా ఎక్కారనుకోండి, అది ఇంకా వాళ్ళ బోన్ హెల్త్ని, జాయింట్ హెల్త్ని తగ్గించేస్తుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. మంచిగా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత పార్క్లో వ్యాయామం చేయండి. మేము వాకింగ్ ఒకటి చేస్తామండి అంటే కుదరదు, ఏరోబిక్స్ కూడా చేయాల్సి ఉంటుంది, బాడీలో మూవ్మెంట్స్ కూడా ఉండాలి. మరి ఫ్లెక్సిబిలిటీ ఎలా ఇంక్రీజ్ చేస్తుందంటే దానికి బెస్ట్ సొల్యూషన్ యోగానేనండి. వీకెండ్స్లో యోగా క్లాసెస్కి వెళ్ళండి. మన జాయింట్స్ ఏవైతే ఉన్నాయో, హిప్స్ కావచ్చు, నీస్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, నెక్ కావచ్చు, ఇవన్నిటిని కూడా బెండ్ చేయండి, స్ట్రెచ్ చేయండి బాగా. అప్పుడు మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవాలి అంటే బెస్ట్ సొల్యూషన్ వచ్చి మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉండడమేనండి. ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటిగా తీసేసేయండి. ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కాని వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ కామన్. కానీ ఎంతవరకు మనం హానెస్టీగా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం మనం ముందడుగు వేస్తున్నాం, అది ముఖ్యం. ఒకదాని తర్వాత ఒకటిగా మన ప్రాబ్లమ్స్ని తీసేస్తూ ఉంటే మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి తయారవుతాయి. ఈ మంచి బంధాల వల్ల మనం ఓపెన్గా అన్నిటినీ షేర్ చేసుకుంటాం. మనం కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టు ఉంటాం. మనకు సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చినట్టు ఉంటుంది మన వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటే. అలా మనం చేసినప్పుడు మన స్ట్రెస్ రెడ్యూస్ మాంతం తగ్గిపోతుంది. మీరు ఎక్సర్సైజ్ ఎంతన్నా చేయండి, మనసులో బాధ ఉంటే ఆ స్ట్రెస్ అనేది రెడ్యూస్ కాదు. మీరు ఆఫీస్లో కొలీగ్స్తో కావచ్చు, మేనేజర్తో కావచ్చు గొడవ పడ్డారనుకోండి, అది ఇంకా బాధిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో వాటన్నిటిని మనం ఎలా తీసివేయగలుగుతామంటే మనకు మనసుకు నచ్చిన వ్యక్తులతో మనసు విప్పి మనం మాట్లాడుకున్నప్పుడే. అది ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటే అంతకంటే అదృష్టం అనేది ఇంకొకటి ఉండదు. కాబట్టి మంచి బంధాలని పెంచుకోండి, దాని ద్వారా స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోండి, దాని ద్వారా ఓవరాల్ హెల్త్ని గెయిన్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఒక మంచి కంటెంట్తో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.